ప్రజల్లో పోలీసుల పట్ల భయం పోగొట్టడంతో పాటు నేరాలను అదుపు చేయడానికి ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని హుజూరాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. ఇల్లందుకుంట మండలంలోని సిరిసెడు గ్రామంలోని పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటి సోదాలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 72 వాహనాలను సీజ్ చేశారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలకు వారి రిజిస్ట్రేషన్ పత్రాలు పరిశీలించి వాటికి నంబర్ ప్లేట్లను పెట్టించారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ ఏసీపీ మాధవి మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేరుకోవాలని, మైనర్లు డ్రైవింగ్ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. దసరా పండుగ సందర్భంగా విద్యార్థులకు సెలవులు ఉన్నందున తల్లిదండ్రులు వారి పిల్లలపై దృష్టి సారించాలని తెలిపారు. పోలీసులు ప్రజలతో వ్యక్తిగతమైన పరిచయాలు ఉంటే ప్రజలకు ఏదైనా సమస్యలు వచ్చినా లేదా ఏదైనా నేరపూరిత సమాచారాన్ని వ్యక్తిగతంగా ఇస్తారని, అలాగే నేరాలను అదుపు చేయడానికి పోలీసులకు ప్రజల సహకారం కూడా అవసరమని, మైనర్లకు వెహికల్స్ ఇవ్వరాదని అన్నారు. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో రూరల్ సీఏ లక్ష్మీనారాయణ, ఎస్ఐ క్రాంతికుమారు, వీణవంక ఎస్ఐ తిరుపతి, సబ్ డివిజనల్ ఫోర్స్ డీజీఎస్పీ ఫోర్స్ దాదాపు 40 మంది పోలీసులు పాల్గొన్నారని ఏసీపీ మాధవి తెలిపారు. నంబర్స్ వేసుకోండి. మీకు పల్లెటూరు రైతుల మీద ఎవరు కూడా చాలాన్స్ వెయ్యరు. మీరు ర్యాష్ చేస్తే ఖచ్చితంగా చాలాన్స్ ఉంటాయి. ఇదేమో హైదరాబాద్ హైవే కాదు, మనం 100 పోము కదా. ఎందుకు నెంబర్ ప్లేట్ వేసుకోకపోతే ఒక చట్ట వ్యతిరేకమైన పని ఎందుకు చేయాలి? అన్నీ మంచిగా ఉన్నాయి, ఈ ఒక్క పని చట్ట వ్యతిరేక పని మనం మీరు ఎందుకు చేయాలి? మేము ఎందుకు పట్టుకోవాలి? సో అదొకటి దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ నెంబర్ ప్లేట్స్ వేయించుకోండి. అది బండి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి మీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని 2 రోజులు, ఈ రోజు పట్టుకుపోతాము, ఎస్ఐ గారు ఉండొచ్చు, ఆయనకి ఇంకో పని ఉండొచ్చు, ఇట్లనే మేము ఇంకో దగ్గరకు పోతాము, ఆయన వచ్చేసరికి సాయంత్రం అవుతుంది, మీకు దొరకకపోవచ్చు. 2 రోజులు పోలీస్ స్టేషన్లో బండి ఉంటే మీ వ్యవసాయ పని ఆగిపోయినట్టే కదా. ఎందుకు? మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్. అన్నీ లీగల్గా ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, కానీ నెంబర్ వేయించుకో. అది మన నెగ్లిజెన్సీ. సో దాన్ని పక్కకు పెట్టండి. ఇంకా మీకు సంబంధించి ఇంతకుముందు చెప్పినట్టు సైబర్ నేరాలు ఈ రోజుల్లో సమాజంలో ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా, ఆడవాళ్ళు లేరు, మగవాళ్ళు లేరు, పిల్లలు లేరు, పెద్ద మనుషులు లేరు, ఏంటి ఫోన్ వాడుతున్నాం. 7వ తరగతి పిల్లల నుంచి 70 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు ఒక టైం పాస్ అయిపోయింది. పాత రోజుల్లో టీవీ ముందు కూర్చొని టీవీ చూద్దరు సాయంత్రం పూట, అట్లీస్ట్ కుటుంబం అందరూ కూర్చొని. ఇప్పుడు అది పక్కకు పోయింది. కుటుంబం నలుగురు దగ్గర ఉంటే 4 ఫోన్లు వాడుతున్నాం, మాట్లాడుకునేది లేదు, అయిపోయింది. సో మీరు ఫోన్ను చూసేటప్పుడు పర్వాలే, చూస్తే తీసుకున్నారు, అది అందరికీ అందుబాటులోకి వచ్చింది, చూస్తున్నారు. కానీ దానివల్ల ఏమవుతుందంటే చదువు ఉన్నా చదువు లేకపోయినా, చదువు ఉన్నోడికి ఆశ ఎక్కువ అవుతుంది, చదువు లేనోడికి తెలియక ఏదైనా లింక్ కనపడంగానే లింక్ కొడతారు. ఆ యూట్యూబ్ చూసే క్రమంలో ఏదో ఒకటి మిమ్మల్ని అట్రాక్ట్ చేసేటట్టు కనపడుతుంది. అది లింక్ వద్దగానే మీ బ్యాంకులో అకౌంట్లో ఉన్న పైసలన్నీ కూడా వాళ్ళకి అడ్రస్కి వచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు పట్టుకోవడం కూడా అత్యంత కష్టం అవుతుంది. మీకు పోయిని గమనిస్తే వెంటనే పోలీస్కి చెప్పినట్టయితే 1930 మీకు టోల్ ఫ్రీ నెంబర్కి చెప్తే కనీసం మీ డబ్బులు మేము ఫ్రీజ్ చేయించగలుగుతాం. కానీ మీరు గమనించేపాటికి ఏమవుతుంది మీకు తెలియదు కదా. మీకు మీ డబ్బులు పోయిన సంగతే తెలియదు, ఎప్పుడో బ్యాంకుకి పోతే కానీ మీకు తెలుస్తలేదు. సో అట్లా కాకుండా మీరు ఏవి కూడా అనవసరమైన లింక్స్ మీద కాంటాక్ట్ నొక్కకండి. తర్వాత ఓటీపీ ఏదైతే వస్తుందో అందరికీ చెప్తా ఉన్నారు పాప బ్యాంకు వాళ్ళు, మీరు ఫోన్ చేయగానే చెప్తారు ఓటీపీ చెప్పొద్దని. అయినా మనకు ఆశ లేదు. మీకు లోన్ ఇప్పుడు కొత్తగా ఏం పడుతున్నాయి వారికి, మీకు బ్యాంక్ అకౌంట్లో మీ పెన్షన్ పడాలంటే మీ నెంబర్ చెప్పాలి, ఓటీపీ చెప్తే మీరు అప్డేట్ చేస్తున్నామని అంటారు వాళ్ళు ఫోన్ చేసి. అరే నా పెన్షన్ రాదు కావచ్చు చెప్పకపోతారని టక్కన ఓటీపీ చెప్పేస్తుంది. ఓటీపీ అనేది వ్యక్తిగతమైనది. బ్యాంక్ అధికారి అంటాడు, లేదంటే మిలిటరీ ఆఫీసర్స్ అంటున్నారు, పోలీస్ ఆఫీసర్స్ అంటున్నారు. ఈ మధ్య ఇంకోటి ఏం చేస్తున్నారు, మీకు మీ పిల్లోడు కేసు అయింది ఇక్కడ, మీ పిల్లోడు ఎవరైనా హాస్టల్లో ఉన్నది తెలుసుకుంటారు, వాళ్ళకి అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటాయి. హైదరాబాద్ చదువుకుంటున్నాడు కదా, ఈయన హైదరాబాద్లో హాస్టల్లో ఉంటాడు, ఈ మర్డర్ కేసు అయింది, ఈ రేప్ కేసు అయింది, ఈ ఫాక్సో కేసు అయింది, మిమ్మల్ని వదిలిపెట్టాలంటే ఇగో ఈ పైసలు అయితే, లేకపోతే మీరు జైలుకు పోతారు అనగానే కామన్గా తల్లిదండ్రులు అనేటోళ్ళు నువ్వైనా నేనైనా ఫస్ట్ టెన్షన్కి గురి కాగానే ఏం చేస్తాం, పోలీస్కి చెప్పాలన్న ఆలోచన కన్నా ముందు అయ్యో డబ్బులు వేస్తే నా కొడుకు సేఫ్. మనం అంతా బతికేది ఎవరి కోసం? మన కుటుంబం కోసం. ఫస్ట్ మనము మన